నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. శ్రావణ మాసంలో గౌరీ ఆరాధన అసలు ఏ విధంగా చేయాలి అంటే, వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసే విధానం ఇవన్నీ తెలుసు, కానీ ప్రత్యేకంగా మంగళ గౌరీ వ్రతాలు నోములు అంటూ చేస్తూ ఉంటారు. ఎందుకు అసలు గౌరీ అంటే ఎవరు? పార్వతీదేవేనా? ప్రత్యేకించి ఈ గౌరీ అనే నామం ఎందుకు వచ్చింది? ఆ అమ్మవారినే ఈ మాసంలో ఎందుకు పూజించాలి అంటే ఏం చెప్తారు? గౌరవర్ణంతో ఉంటుంది కనుక ఆమెను గౌరీ అన్నారు. గౌరవర్ణం అంటే పచ్చగా, పసుపచ్చగా కాదు, తెలుపు పచ్చ, ఒక రకమైన నిమ్మపండు పచ్చ, ఆ వర్ణంలో ఉంటుంది కనుక ఆవిడ్ని గౌరీ అన్నారు. ఆ పేరు అలా వచ్చింది. మనకి మంగళప్రదమైనది, మనకి మంగళం కూర్చేది కనుక మంగళ గౌరి. ముఖ్యంగా సృష్టి, స్థితి, లయ, 3 దశలు. సృష్టి లయ మనకంత తెలియవు. అంటే ఎలా పుట్టామో మనకి తెలియదు, ఎలా పోతాయో తెలియదు, అంతే కదా. మధ్యలో స్థితి మాత్రం బాగా తెలుస్తుంది. ఆ స్థితిని రక్షించేది మంగళగౌరి. సృష్టినిచ్చేది గౌహతిలో కామాఖ్య అనే అమ్మవారు ఉంది యోని రూపంలో. సృష్టి దేవత ఆవిడ. కామ ఆఖ్య అంటే కామ అనే పేరు గల అని అర్థం. లయ ఉజ్జయిన్లో మహాకాళి, ఆవిడ లయకారిణి. అక్కడికి వెళ్తే మీరు చూస్తే ఈ 2 చోట్ల ప్రిమిటివ్ రూపాలు ఉంటాయి. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒక ఆకారం కనిపించదు మనకి, అక్కడ ప్రిమిటివ్ రూపాలు కనపడతాయి. మధ్యలో ఉన్న స్థితిని చూసేది మంగళగౌరి. గయలో ఉంది ఇవిడ, గయ మంగళగౌరిక అని. గయలో మంగళగౌరి మీరు నిజంగానే ఆ చిన్న గుహలాగా ఉంటుంది, లోపలికి కొంచెం దూరం వెళ్ళి చూడాలి. అక్కడ చూస్తే అక్కడ ఉండేది అమ్మవారి స్థానాలు. అక్కడ పడిన చోటు, దాంతో ఆవిడ మనం పోషిస్తుంది. స్థితి మనం ఏమన్నా ఉంటేనే కదా ఉంటాం. కరెక్ట్. కనుక మన స్థితిని మనకి అందించేది, మనల్ని చూసేది గౌరమ్మ తల్లి. అందుకే గౌరీదేవికి ప్రత్యేకమైన స్థానం. ఆ స్థానం ఇస్తూ, అంటే ఇప్పుడు పెళ్ళి అయ్యాక అమ్మాయిలు మొదటగా మొదలు పెడుతున్నప్పుడు ఇగో ఈ పూజలు చేసుకుంటూ మొదలు పెట్టండి, ఇది మన ఇంట్లో ఆచారం, మన పద్ధతి అని అలవాటు చేస్తారు. అంటే వాళ్ళని ఒక రకంగా ప్రవేశపెట్టడం అన్నమాట. ప్రారంభం పద్ధతుల్లోకి ప్రవేశపెట్టడం. చాలా మంది అత్తగారింటి పద్ధతులు మాకొద్దు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అత్తగారికి, కోడళ్ళకి తమ ఇంటి పద్ధతులు చెప్పే హక్కు ఉంటుంది. ఎందుకంటే కుటుంబాచారం మరి ఎవరు పాటిస్తారు తర్వాత? ఇదేనమ్మా చాలా మంది అడిగేది ఏంటంటే, ఆనవాయితీ ప్రకారంగా ఉంటేనే చేసుకోవాలి. ఇప్పుడు మా అత్తగారు చేసుకున్నారు, మా అత్తగారు వారికి ఇచ్చారు, అలా అయితేనే చేసుకోవాలా? లేదు మా అమ్మగారికి ఉందండి ఆనవాయితీ అని, నేను వచ్చి అత్తగారింట్లో చేసుకోవచ్చా అని అడుగుతారు. మా అత్తగారి వాళ్ళకి లేదు ఆనవాయి, అయినా చేయొచ్చు. సాధారణంగా అత్తగారింటి ఆచారాన్ని పాటిస్తారు. కారణం ఏంటి అంటే, మన హిందూ తంతువుతో చేసినటువంటి పెళ్లిలో దాంట్లో గోత్రం మారే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఆ గోత్రం మారిపోయినప్పుడు ఏమైంది, ఈ సప్తపది అంటారు కదా, అప్పుడు గోత్రం మారుతుంది. ఈ గోత్రం మారిపోయినప్పుడు ఆవిడకి ఆ పాత ఋషులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ పద్ధతులు వెళ్ళిపోయినాయి. ఇప్పటి నుంచి ఈ పద్ధతి, ఈ ఋషులు, ఈ సంప్రదాయం వచ్చింది కనుక అత్తగారింటి పద్ధతి ఆచరించాలి అనేది ఒక నియమం. పూజే కదా ఏదన్నా చేసుకోవచ్చా అంటే, కొన్ని పూజలు కొంతమంది ఇళ్లలో అన్ని ఫ్రీక్వెన్సీలు అందరికీ పనికిరావండి. దేవుడు కూడా అందరికీ పలకట్లేదు కదా. అవును. కనుక మీకు ఒకళ్ళు పలికితే నాకు ఒకళ్ళు పలుకుతున్నారంటే, ఈ దేవుడితో నా ఫ్రీక్వెన్సీ కలిసింది, ఆ దేవుడితో మీ ఫ్రీక్వెన్సీ కలిసింది. కనుక ఆ ఇంటికి పద్ధతి లేకపోతే ఆ ఇంటిలో వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. లేదు ఎవరైనా పెద్ద పెద్ద గురువుల సమక్షంలో, అంటే మనం బ్రేక్ చేస్తున్నాం ఒకటి కొత్తగా ప్రవేశపెడుతున్నాం, అప్పటిదాకా లేని పద్ధతిని మనం ఆచరిస్తున్నాం. చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా పెద్ద గురువుల సమక్షంలో, పండితుల సమక్షంలో వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని ఏం చెప్తారు, ఏం జాగ్రత్తలు చెప్తారు తీసుకుని చేసుకుంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికీ పూజే కదా. మా ఇంట్లో భట్టిప్రోలు వారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం లేదు. సత్యనారాయణ వ్రతం చాలా సులభంగా అందరూ చేసుకుంటూ ఉంటారు. మేము నైమిసారణ్యం వెళ్ళినా, అన్నవరం వెళ్ళినా వాళ్ళు చేసుకోండి అంటే ఆ డబ్బులు మేము హుండీలో వేసి దండం పెట్టి వచ్చేస్తున్నాం. కానీ ఇంట్లో పద్ధతి లేదు కదా. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు చెప్పారట, మా అత్తగారు నాకు చెప్పారు, బహుశా వాళ్ళ అత్తగారికి ఆ అత్తగారు చెప్పుంటారు. ఏమైందో మనకి తెలియదు. తెలియకపోయినా దానివల్ల మనకి మంచిది కాదు అని తెలిసినప్పుడు ఎందుకు పోయి తెలియని గుంటలోకి దూకటం? దండం పెట్టుకోండి, గుడికి వెళ్ళండి, హుండీలో డబ్బులు వేయండి, అన్నీ చేయండి. అక్కడి వరకు ఆ వ్రతం చేయకండి, అంతే కదా. కొంతమంది మొండిగా చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళకి దెబ్బలు తగిలితేనేమో అప్పుడు బాధపడతారు. లేదు దెబ్బలు తగలలేదు, చాలా సంతోషం, అంతే కదా. దెబ్బలు తగలలేదు, చాలా సంతోషం. కనుక ఇంటి పద్ధతి ఎవరు ఆచరించాలంటే అత్తగారి ఇంటి పద్ధతి, అంటే భర్త ఇంటి పద్ధతి భార్య ఆచరించాలి. ఎందుకంటే అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఒకటి
అవును, ఇదొక కుటుంబం అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకటి. వీళ్ళిద్దరూ ఈవిడ సహధర్మచారిణి. ఆయన ఏ ధర్మం చేసినా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఈవిడ ఆయన పక్కనే ఉండాలి. ఉమ్. అలాంటప్పుడు నా ఆచారం వేరే నీ ఆచారం వేరే అంటే కుటుంబం అనేది నిలబడదు సరిగ్గా. ఎక్కడో అక్కడ చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి కనుక తప్పనిసరిగా ఈ విషయంలో, ఎందుకంటే పెళ్లిలో గోత్రం మారిపోతుంది కనుక ఆవిడ ఆ ఋషుల గోత్రం నుంచి ఈ ఋషుల గోత్రానికి వచ్చేసింది. ఇక గౌరీ వ్రతం, గౌరీ మాత మనల్ని పోషిస్తోంది అన్నాను కదా, కనుక అటువంటి పోషణ ఇచ్చేటటువంటి గౌరీ మాతకి మొట్టమొదటి పూజ జరగద్దు, ముందు చెయ్యాలి. కనుక పెళ్లి అవుతూనే మొట్టమొదటి సంవత్సరం ఇప్పుడు ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమంది 5 ఏళ్ళు చేసుకుంటారు, కొంతమంది అంటే వాళ్ళకి మారుతూ ఉంటాయి అవి. కొంతమంది మొదటి వారం 5 మందికి పూజలు చేసి సువాసనులకి తాంబూలాలు ఇచ్చి, రెండో వారం 10 మందికి ఇచ్చి, మూడో వారం 15 మందికి ఇచ్చి ఇలా పెంచుతారు. కొంతమంది మొదటి సంవత్సరం అందరికి 5గురికే తాంబూలాలు ఇచ్చి, రెండో సంవత్సరం 10 మందికి తాంబూలాలు ఇచ్చి, ఇలా 5వ సంవత్సరానికి వెళ్ళేసరికి 25 మందికి తాంబూలాలు ప్రతి వారం ఇవ్వాల్సి వస్తుంది. ఆ దాంట్లో కూడా ఎప్పుడు కూడా లలితమ్మ వారు ఒకటి చెప్పింది, ఆవిడ ఫలశ్రుతిలో కనిపిస్తుంది. ఎవరికైనా ఏమన్నా ఇచ్చినా నా పేరుతో ఇచ్చేటప్పుడు నా పూజ చేసేవారికి ఇవ్వండి, నా ఉపాసకులకు ఇవ్వండి అంటే గురి ఉంటుంది వాళ్ళకి. లేకపోతే ఈ ప్రసాదం మనం ఇస్తాం, వాళ్ళు అక్కడ పడేస్తారు. ప్రసాదం చక్కగా స్వీకరిస్తారు, అది తీసుకోవటం కాదు. కనుక ఆవిడ ఫలశ్రుతిలో చెప్తుంది, ఏమని చెప్తుంది, నా ఉపాసకులకి ముఖ్యంగా తీసుకుని వాళ్ళకి ఇవ్వండి, ఏం తాంబూలాలు ఇచ్చినా, ఏవి చేసుకున్న పూజలు అన్నట్టు. కనుక ఇక్కడ కూడా చేసేటప్పుడు వారు అవతల వారికి ఈ దేవి మీద నమ్మకం ఉందా లేదా, ఈ పూజను పట్ల నమ్మకం ఉందా లేదా అనేటటువంటిది చూసుకుంటూ అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇవ్వచ్చు. కొంతమంది కులాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది వాళ్ళ చుట్టుపక్కల ఇళ్ళ నమ్మకస్తులుగా ఎవరుంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరి పద్ధతి వారి. చెప్పాను కదా, కొన్ని కులాచారం కూడా అమ్మవారు పాటిస్తుంది. కౌలాచారం అని ఒక నామం కూడా వస్తుంది. ఆవిడ తప్పనిసరిగా కులాల్లో ఉండేటటువంటి, కులం అంటే ఏంటంటే స్ట్రేటా. కులం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది కాదు, లలితా సహస్రనామంలో కులం స్ట్రేటా. ఎవరు ఏ దాంట్లో అందరూ కూడా అమ్మవారిని చేరుకునే దశలోనే ఉంటారు, కానీ ఒక్కొళ్ళు ఒక్కో మెట్టు మీద ఉంటారు. ఇప్పుడు కులం అంటే అర్థమైపోతుంది కదా, ఏ దశలో ఉన్నారు. అది కనుక మంగళగౌరిని పూజించడం అనేది మన స్థితి రక్షించుకొస్తోంది కనుక ఆవిడకి కృతజ్ఞతగా మనం తిరిగి ఆవిడకి పూజ చేస్తున్నాం. అంతేకాదు అప్పుడు కాటిక పెట్టుకుంటూ ఉంటారు, ఎవరికి దృష్టి దోషాలు తగలకుండా. కొత్త దంపతులు మరి వచ్చారు, ఎంతమంది కళ్ళు ఉంటాయి వాళ్ళ మీద, బాగుంటే బాగున్నారని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మాటలు అనకపోతే ఆశ్చర్యం కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇన్ని పద్ధతుల్లో తప్పనిసరిగా, అందుకనే ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి నోములు తల్లిగారింట్లో చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ మొదటి సంవత్సరం పద్ధతి మాత్రం అత్తగారిదే అవుతుంది. పెళ్లిలో కూడా ఇంకొకటి ఉంటుందమ్మా, కన్యాదానం చేసే వరకు అమ్మాయి పద్ధతి, కన్యాదానం చేశాక అబ్బాయి పద్ధతి మారిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయింది అటు. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ పూజలు అవి వాళ్ళ ఇంట్లో ఉంటే చేసుకోవాలా వద్దా అనేటటువంటిది నిర్ణయించాల్సింది తను ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇల్లు. ఆ పూజ చేసుకోవటం కూడా మంగళగౌరి, ఆ గయలో ఉన్న మంగళగౌరిని తలుచుకుంటూ, ఆవిడే అసలు మంగళగౌరి ఆవిడే. ఆవిడ మంగళసూత్రాన్ని ఎంత నమ్మకంగా ఉంచుకుందంటే మంగళగౌరి, పోతన భాగవతంలో ఒక పద్యం ఉంటుంది, మింగెడువాడు విభుండని మింగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మింగుమనే సర్వమంగళ మంగళసూత్రం పొన్నెంత మదినం మినదో. ఆయన హలాహలం వస్తే సాగరమథనంలో ఆయన మింగకపోతే ఆ వేడికి అందరూ కాలిపోతున్నారు కనుక మింగాలి. మింగితే ఏమవుతుంది, కడుపులో ముల్లోకాలు ఉన్నాయి, వీళ్ళు కాలిపోతారు కనుక ఇక్కడ ఆపాల్సి వచ్చింది ఆయన. అప్పుడు ఆవిడ భార్య పర్మిషన్ లేకుండా భర్త ఏ కార్యక్రమాలు ఇలాంటివి చేయకూడదు, సాహసాలు. భర్త పర్మిషన్ లేకుండా భార్య చేయకూడదు, భార్య పర్మిషన్ లేకుండా భర్త చేయకూడదు. అప్పుడు మంగళగౌరిని ఆయన అడుగుతాడు, ఏం చేయమంటావు అని. అంటే చేయనా అని అడుగుతాడు అనమాట, చేయాలనే ఉంది. అడిగితే మింగమందిట ఆవిడ, మేలని ప్రజకు నువ్వు గరళం మింగుతున్నావు సరే, మింగేవాడు నా భర్త అయినా సరే ప్రజకందరికి మేలు కదా, మింగుమనే సర్వమంగళ మంగళసూత్రమును ఎంత మదినం, నా మంగళసూత్రం మహా గట్టిదయ్యా, నువ్వు మింగు నీకేం కాదు. ఎందుకంటే ఆయన జీవన హేతువు ఈవిడ మెడలో ఉంది. ఆవిడ మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆయన జీవన హేతువు ఈవిడ మెడలో ఉంది. అటువంటి మంగళగౌరికి పూజ చేస్తున్నాం. మరి ఎంత ప్రత్యేకమైన పూజ కావాలి అది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో, ఎంత పరస్పరాధారమో
ఎంత ఒకటిది కాదు ఒకదానికి గౌరవించుకుంటూ ఒకళ్ళ ఆవిడ పర్మిషన్ తీసుకుని చేశాడు. అది మంగళగౌరి చెప్తుంది మనకి. ఆ మంగళగౌరి పూజ అందుకని అలాగా తప్పనిసరిగా చేసుకోవటం అని. కొంతమంది చెయ్యరు, కుదరదు, చెయ్యరు. మాకు వ్రతం నోము కుదరవండి అనుకునే వాళ్ళు ఎలా చేసుకోవచ్చమ్మా? నాకే జరిగింది. మా నాన్నగారు వాళ్ళు ట్రాన్స్ఫర్స్, మా ఆయన ట్రాన్స్ఫర్స్, ఎక్కడెక్కడో ఏ మూలో ఉన్నాం. నా పెళ్ళైన కొత్తలో మా నాన్నగారు గౌహతిలో ఉన్నారు, ఈయన రాజమండ్రిలో ఉన్నారు, మా అత్తగారు హైదరాబాద్లో ఉన్నారు. అందరూ తలా చోట ఉన్నారు, నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు. మేము అప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆ సంవత్సరం పుష్కరాలు వచ్చాయి. పుష్కరాలు వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చేయొద్దు అన్నారు, ఎవరో చెప్పారు. అది సరే చేసుకోలేదు. నేను రెండో సంవత్సరం చేద్దామంటే నేను అప్పుడు క్యారీయింగ్, నాకు కుదరలేదు, చేయలేదు. నేను ఆ తర్వాత నాకు అసలు కుదరలేదు. అలాగని మంగళగౌరిని పూజించినది కాదు, వ్రత రూపంలో చేయలేదు. మామూలుగా చేస్తారు. ఆవిడ పూజ చేయకపోతే ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి? నిజం కదా. ఎలా చేసుకోవచ్చమ్మా వ్రతం కాకుండా, అలా నోము ఇలా కాకుండా అంటే అమ్మని ఎలా పూజ? చక్కగా పూజలు చేసుకోవచ్చు. చక్కగా గౌరమ్మ, పసుపు గౌరమ్మ అని అందుకే పచ్చగా ఉంటుంది అంటాను చూడండి, పసుపు గౌరమ్మ అంటాం. చక్కగా గౌరమ్మని ప్రతిష్ట చేసుకుని ఆవిడకి పూజ చేసుకోవడమే. అమ్మవారికి ఏమి ఇష్టం, ఏమి నైవేద్యంగా పెట్టాలంటారు? ఆవిడ లలిత అన్నీ ఒకటే కనుక ఆవిడకి ఏమి ఇష్టం అంటే పాయసాన్న ప్రియ, దధ్యన్నాసక్త హృదయ, ఇవన్నీ ఇలాంటి నామాలు ఉన్నాయి కదా మనకి. చక్కగా దాంట్లో ఉన్నవన్నీ కూడా మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మధుర పదార్థాలు ఇష్టం, పళ్ళు ఇష్టం, ఇవన్నీ పెట్టచ్చు. అసలు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇవేమి మనకి శక్తి లేదు. చక్కగా కృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం, పత్రంతో రుక్మిణి వశం చేసుకోలేదు, అంతే కదా. ఫలం పెట్టి శబరి మోక్షం పొందలేదు, అవునా. పారిజాత పుష్పం ఇచ్చి అన్ని వరాలు పొందలేదు. అలాగే తోయం నీరు, శివుడికి ఇంత నీళ్ళు పోస్తే చాలంటున్నారా? అనుగ్రహం. అవును, ఇలా ఇవి శక్తి కొలది ఇలా ఏవైనా సరే సమర్పించవచ్చు, ఏవైనా కూడా ఇవే. అసలు మంగళగౌరి మీద ఆవిడ ఎవరు ఏమిటి, ఆవిడ మనని రక్షిస్తోంది. ఆవిడ మనం ఈరోజు ఈ స్థితిలో ఇలా ఉండటానికి అన్నిటికీ మన పోషణ శక్తి ఆవిడే అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో మరి ఆటోమేటిక్గా గౌరవం, మర్యాద అన్నీ పెరుగుతాయి. భక్తి, శ్రద్ధ అన్ని ఆవిడకి మనం తిరిగి ఇన్ రిటర్న్ ఏమి ఇవ్వగలం? మన భక్తి శ్రద్ధతో పూజే కదా, అంతే. అది మంగళగౌరి పూజ. సాధారణంగా చాలా మంది ఈ నోములన్నీ ఇలాగే చేసుకోవాలి అనేటటువంటి కొన్ని నియమాలు చెప్తూ ఉంటారు. నియమాలకి భయపడి చాలా మంది వెనక్కిపోతారు. ఇన్ని ఉన్నాయా, ఇన్ని చెయ్యాలా అని. ఎప్పుడూ కూడా భయపెట్టే నియమాలు చెప్పకండి. అలాగని మరీ అంటే లెస్ ఇస్ ఫైర్ లాగా మరీ చాలా అతి సులభమైనట్టుగాను చేయొద్దు. కొంచెం భయం, భక్తి రెండు ఉండాలని చెప్తూ ఉంటాను చూడండి. కనుక కొద్దిగా అది ఉండాలి, కొద్దిగా ఇది ఉండాలి. నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అయిపోతే అన్ని నియమాలు వాళ్ళే పాటిస్తారు, మనం చెప్పడం ఎందుకు? కానీ మొదటి నుంచి భయపెడితే అసలు పనే జరగదు. ఎక్కువ మంది భక్తి లోపలికి రాకపోవటానికి కారణం కూడా అదే, ఈ నియమాలు వీటికి భయపడి. అదే కారణం. ప్రతిదానికి నియమాలు చెప్తుంటారు, అన్ని నియమాలు మంచివి కాదు, దూరం అయిపోతాం. చక్కగా వివరించారు. ఓపికగా ఇలా చేసుకుంటే మంచిది. వారి చాతనేన యథాశక్తి జానావాహనాది షోడశ పూజాం కరిష్యే అంటున్నావా, అంతవరకే చూసుకోండి. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.